హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. ఈ రోజైతే నేను వెనిగర్ వల్ల ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు వెనిగర్తో అనేది మాత్రం చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. హాఫ్ లీటరు 40 రూపాయలు ఉందంతే దీని మీద చూడండి. కానీ క్లీనింగ్లో మాత్రం చాలా క్లీన్గా అయితే మాత్రం దీనివల్ల యూజ్ ఉంటుందండి. చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఎన్ని రకాలుగా వాడొచ్చన్నది చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మన ఫస్ట్ క్లీనింగ్ హ్యాక్ అయితే ఫస్ట్ క్లీనింగ్ టిప్ అయితే చెప్తున్నానండి. మనం వాటర్ తీసుకుని దాంట్లో వెనిగర్ బాటిల్ పైన క్యాప్తో క్యాప్ వెనిగర్ అయితే వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వాటర్లో మనం ఫ్రూట్స్ ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్రూట్స్ మనం తెచ్చుకొని మామూలుగా కడిగేసుకుని నార్మల్ వాటర్ తినేస్తూ ఉంటాం. కానీ ఇది పెరగడానికి ఎన్నో రకాల పురుగు మందులు కొడుతూ ఉంటారు. ఎన్నో రకాల మందులు అయితే స్ప్రే చేస్తూ ఉంటారండి. దానికోసం మనం ఇలా నీట్గా వెనిగర్ వాటర్లో వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత తీసుకుంటే దాంట్లో ఉన్న కెమికల్స్తో వాడిన మందులన్నీ రసాయనాలు ఉంటాయి కదండి. దాని పవర్ అంతా కూడా పోతుంది. చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. అప్పుడు మనం తీసేసుకుని నార్మల్ వాటర్లో అయితే ఒకసారి కడిగేసుకుని ఇప్పుడు క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు వెనిగర్ వాటర్లో చేసినా మళ్ళీ నార్మల్ వాటర్తో అయితే మాత్రం కడగాలండి. ఇలా మనం ఏ ఫ్రూట్స్ అయినా సరే తెచ్చిన వెంటనే కడిగేసి ఒకసారి పెట్టుకోవాలి. ఈ యాపిల్స్ పైన విపరీతంగా యాపిల్ షైనీగా కనపడాలి ఏదో ఇప్పుడు ఏంటి రకరకాలుగా వాడుతున్నారండి. దాంట్లోకి వ్యాక్స్ ఉంటుందంట. వ్యాక్స్లో కూడా ముంచి తీస్తున్నారంట. మీరు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కుని జాగ్రత్తగా వాడండి. అలాగే మన వెజిటేబుల్స్ కూడా మనం ఇలాగే ఈ వాటర్లో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి దాంట్లో ఒక మూత వెనిగర్ వేసి బెండకాయలు కానీ వంకాయలు కానీ క్యారెట్ కానీ మనం రకరకాల వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా. వెజిటేబుల్స్ అన్నీ ఒక 15 నిమిషాలు అయితే మాత్రం నానబెట్టి తర్వాత అయితే మామూలు ఫ్రెష్ వాటర్తో కడుక్కుని క్లాత్ పెట్టి తుడుచుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని వెజిటేబుల్ అయితే బయటే పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే క్యారెట్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటామండి. తీసుకొచ్చినప్పుడల్లా మాత్రం నేను ఇలాగే ఈ వాటర్లోని నానబెట్టి కొంచెంసేపు తీస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి జ్యూస్ ఎక్కువ చేస్తూ ఉంటానండి నేను. ఇలా తీసి మనం ఫ్రెష్ వాటర్లో ఒకసారి కడిగేసుకుని అప్పుడైతే క్లాత్ పెట్టి అయితే తుడుచుకోవాలి. నేను ఇదే బౌల్లో 2 సార్లు వెనిగర్ వాటర్ తర్వాత ఫ్రెష్ వాటర్ కూడా తీసుకున్నానండి. తీసుకుని కడిగి ఇప్పుడైతే క్లాత్తో తుడిచి పక్కన పెడుతున్నాను. మనం వెజిటేబుల్స్ ఎప్పుడు స్టోర్ చేసుకోవాలన్నా తడితో అసలు చేసుకోకూడదు. చక్కగా ఇలా తుడిచేసిన తర్వాత మనం ఆరిన తర్వాత బాగా అప్పుడైతే స్టోర్ చేసుకోవాలి. ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి కబోర్డ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇవి పాలిష్ పోయినట్టు మరకలు అయిపోయినట్టు మురుగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది పాలిష్ వేయించుకోవడం అలా చేయడం ఇలా చేయడం చేస్తూ ఉంటారు కదా. అలా అక్కర్ లేకుండా 2 డ్రాప్స్తో మనం ఈజీగా చాలా క్లీన్గా కనపడలేక చాలా పాలిష్ పెట్టినట్టు కనిపిస్తాయండి. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 టీ స్పూను వెనిగర్ తీసుకున్నామని తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ వేసినా పర్వాలేదండి. ఈ ఆయిల్ అని కదా, కోకోనట్ ఆయిల్ ఏది వేసినా పర్వాలేదు. నేనైతే ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను. ఇవైతే ఒక 4-5 డ్రాప్స్ వేస్తే సరిపోతాయండి. వేసి బాగా మిక్స్ చేసేయాలి. చూసారా, అప్పుడైతే ఇలా ఉంటుంది. మనకి ఎక్కువ కబోర్డ్స్ ఉంటే ఎక్కువ అయితే మిక్స్ చేసుకోవాలండి. నేను ఒక కబోర్డ్ మీకు చూపిస్తున్నాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే మిక్స్ చేశాను నేను. లేదంటే ఒక బౌల్ నిండా వెనిగర్ తీసుకుని 1 చెంచా కోకోనట్ ఆయిల్ వేసి మిక్స్ చేస్తే చాలా వరకు క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇదైతే ఇలాగా ఒక క్లాత్కి అయితే డిప్ చేసి ఆ బౌల్లో వాటర్కి ముంచిన తర్వాత మనం కొద్దిగా ప్రెస్ చేసి పిండేసి చూసారా, మీరు చూస్తూ ఉండగానే బ్లాక్గా ఉండి కబోర్డ్ కూడా వైట్గా అయిపోతుంది కదా. అలా మనం నీట్గా తుడిచేసుకుంటే క్లీన్గానే అయిపోతుందండి. అలాగే ఏమవుతుందంటే ఇది చాలా పాలిష్డ్గా కనిపిస్తుంది. పాలిష్ పెట్టినట్టు పాలిష్డ్గా షైనీగా కనిపిస్తుంది. అలాగే హ్యాండిల్స్ కూడా తుడిచేసుకోవాలి మనం. వెనిగర్ వేయడం వల్ల మన కిచెన్ అనేది చాలా హైజీనిక్గా కూడా ఉంటుందండి. అందుకే కిచెన్లోకి వెనిగర్ ఎప్పుడూ ఉండాలి. మనకు ఏదో క్లీనింగ్ పర్పస్ ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా వెనిగర్ అయితే వేయాలి. 1 క్యాప్ వెనిగర్ అయితే వేస్తున్నాను నేను. వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి.
ఇది ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, నార్మల్ క్లాత్ పెట్టి తడి క్లాత్ పెట్టి తుడుస్తాం. అలా కాకుండా మనం ఇలాగా ఇటువంటి వాటర్ అయితే మిక్స్ చేసి పెట్టుకుని మనం ఫ్రిడ్జ్ కనుక నీట్గా తుడిచేస్తే చాలా హైజీనిక్గా ఉంటుందండి. స్మెల్ అయితే అస్సలు రాదు, ఫ్రిడ్జ్లో కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారా, ఎటువంటి మరకలున్నా సరే ఈజీగా అయితే పోతాయి. మా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు నీట్గానే ఉంటుందండి, ఎందుకంటే మేము ఎక్కువగా ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాము. చక్కగా తుడిచేసుకుని మళ్ళీ పొడి క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకోవాలి. చూసారా, మరకలున్నా సరే ఊరికే పోతే వెజిటేబుల్స్ బాక్స్ కూడా తీసి మనం తుడిచినా కడిగిన ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. తడిది పొడిది పెట్టి తుడిచిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే తడి మీద ఎప్పుడు అలా పెట్టకూడదు, చుక్కలు చుక్కల్లా కనిపిస్తుంది కదా. మళ్ళీ పొడి క్లాత్ పెట్టి అయితే ఒకసారి తుడవాలి. అలాగే ఫ్రిడ్జ్ లోపలే కాదు, ఫ్రిడ్జ్ బయట కూడా ఇదే లిక్విడ్తో మనం నీట్గా తుడిచేసి మరకలుంటే తుడిచేయాలండి. కొద్ది గట్టిగా ప్రెస్ చేసి తుడిచేసిన తర్వాత చూసారా, ఫ్రిడ్జ్ మొత్తం షైనీగా కనిపిస్తుంది అది పెట్టి తుడుస్తుంటేనే. కానీ ఇలా తుడిచినా సరే పైన వాటర్ మార్క్స్ అయితే అలా ఉండిపోతాయి కదా. అప్పుడు మనం ఒక టిష్యూ తీసుకుని లేదంటే మెత్తగా ఉండి పొడి క్లాత్ తీసుకుని మనం నీట్గా తుడిచేస్తే ఫ్రిడ్జ్ అయితే మాత్రం కొత్త ఫ్రిడ్జ్లో దగదగలాడిపోతుంది. చూడండి, ఇలా అయితే మాత్రం ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందో తెలిస్తే కదా ఎంతమందికి నేను పెట్టిన టిప్స్ నచ్చినాయని మాకు తెలుస్తుంది. తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇదైతే నాన్ వెజ్ వండిన ప్యాన్ అండి. ఇది నేను ఆల్రెడీ లెగ్ పీసెస్ ఉంటే ఫ్రై చేశాను ఈరోజు. అది స్మెల్ వస్తూ ఉంటుంది కదా, జిడ్డుగా ఉంటుంది, స్మెల్ కూడా వస్తుంది. దాంట్లో ఒక మూత వెనిగర్ వేసి కొద్దిగా మీరు ఏ లిక్విడ్తో గిన్నెలు వాష్ చేస్తారో అది, లేదా సోపు ఇటువంటి ఏదన్నా సరే మనం చక్కగా తీసుకుని ఒకసారి శుభ్రంగా రుద్ది తోమేయాలండి వెనిగర్ వాటర్తో. ఇంక మళ్ళీ మీరు ఎప్పుడు ఉన్నా సరే నాన్ వెజ్ స్మెల్ అయితే రాదు. చాలా విజిల్స్ ఏమవుతాయంటే మనం మళ్ళీ వండినట్టు నాన్ వెజ్ స్మెల్ వస్తాయి. వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి నీళ్లు వేడి చేసి ఆ నీళ్లు మరిగిన తర్వాత బయట పారబోసి మళ్ళీ వండుతూ ఉంటారండి చాలామంది. కానీ దీనివల్ల అసలు అలాగే ఏం అవ్వదు. బిర్యానీ చేసుకున్న నాన్ వెజ్ ఏది వండుకున్నా ఇలా వెనిగర్ వేసి కడిగితే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అసలు స్మెల్ కూడా రాదు, చాలా బాగా క్లీన్ అవుతుంది, హైజీన్గా ఉంటుంది. చూడండి, మీకే జిడ్డు మీరు చూస్తూనే ఎంత నీట్గా అయిపోయింది మీకే తెలుస్తుంది. ఇలా క్లీన్గా ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఇప్పుడైతే మన షింక్ ఉంటుంది కదా, మనలాగే ఎన్వి తిన్నప్పుడు షింక్ అది కొద్దిగా స్మెల్ వస్తుంది, అక్కడ హ్యాండ్ వాష్ అది చేస్తాము. అలాగే ఎన్వి అది కడుగుతూ ఉంటాం కదా, దాంట్లో కొద్దిగా వెనిగర్ వేసేసి మనం అదే సోపు స్క్రబ్బర్ పెట్టి నీట్గా రుద్దేసి మనం కడిగేసామంటే పాలిష్ పెట్టినట్టు వచ్చేస్తుందండి. మనం వండేటప్పుడు తినేటప్పుడు గిన్నెలు ఎంత నీట్గా కడుక్కుంటాం, అలాగే షింక్ అయితే ఇంకా నీట్గా చాలా హైజీన్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే షింక్ హోల్లోంచి కూడా బ్యాక్టీరియా అయితే ఎక్కువ ఫామ్ అయిపోద్దండి. పురుగులు రావడం అలాగా రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. స్మెల్ లేకుండా ఉంటే మాత్రం చాలా హైజీన్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, చెమ్మకు పనిచేస్తున్నాను కదా, షింక్ అయితే మాత్రం అలా చాలా నీట్గా అయితే ఉంటుందండి. వెనిగర్ అప్పుడప్పుడు కూడా మనం వేసి అలా రుద్దుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే బేకింగ్ సోడా అండి ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే మరొక టిప్ అండి. తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వెనిగర్ అయితే వేయాలి. ఒక స్పూన్ వెనిగర్ అయితే వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇది ఏంటంటే నొరగలా వచ్చి బాగా పొంగుతుందంటే ఉడికినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే బేకింగ్ సోడాకు ఉన్న గుణం అది కదా, అందుకు అలా అవుతుంది. మనం బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇదైతే చాలా రకాలుగా వాడచ్చండి. మనం టాయిలెట్స్ అయ్యి కడుగుతూ ఉంటాం కదా, వాటిలో వేయచ్చు, ఇటువంటి షింక్లో వేయచ్చు, బాత్రూంలో వేసి అంతా రుద్దొచ్చు. ఎక్కడైనా సరే మనం కొద్దిగా ఎక్కువ మిక్స్ చేసుకుని వేసి రుద్దేస్తే చాలా నీట్గా ఉంటుంది, బ్యాక్టీరియా ఎక్కువ ఉండదండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే మాత్రం అస్సలు రాదు. నేనైతే షింక్ అయితే కడిగి చూపిస్తున్నాను మీకు. ఇలా ట్యాప్కి షింక్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఆగి తర్వాత మనం స్క్రబ్బర్ పెట్టి నీట్గా కొద్దిగా వాటర్లో డిప్ చేసి చక్కగా తోమేసి అంటే మొత్తం అంతా రుద్దేసి కడిగేసామనుకోండి, మనం చాలా వైట్గా వచ్చేస్తే అలాగే ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఎందుకంటే పొద్దుట ఎప్పుడు బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ, అందుకు మనం ఎప్పుడు కూడా హైజీన్గా ఉండాలండి. దానికోసం ఇటువంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే మాత్రం మన ఆడవాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న క్లీనింగ్ కాదు, అలానే కష్టపడి చేయాల్సిన క్లీనింగ్స్ కూడా కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకునే దాంట్లోనే ఒక ప్రాసెస్ అండి ఇది. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే మీ ఇల్లు చాలా నీట్గా చాలా హైజీన్గా ఉంటుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఇలా మన కిచెన్ అంతా నీట్గా ఉంటుందండి. కార్నర్స్లో కొద్దిగా నల్లగా పట్టినట్టు ఉంటుంది కదా, పని వాళ్ళు వస్తూ ఉంటారు, మాప్ పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళు ఎందుకు క్లీన్ చేస్తారు ఎక్కువగా. అటువంటిప్పుడు మనం ఇలా కార్నర్స్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి
ఎక్కడ నల్లగా ఉంటే టైల్స్ మీద ఎక్కడ నల్లగా ఉన్నా టైల్కి జాయింట్లో నల్లగా ఉన్నా సరే ఇలా కొద్దిగా వెనిగర్ అయితే వేసి మనం బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ బాగా స్క్రబ్ చేసేయాలి. కొద్దిసేపు ఇలా అప్లై చేసి ఉంచాలి. ఉంచిన తర్వాత మనం బాగా స్క్రబ్ చేసేయాలండి. నలుపు అంతా మీ కళ్ళ ముందే నీట్గా అయిపోతుంది చూడండి. అది కొద్దిగా అలా ప్రెస్ చేసి అయితే మాత్రం మనం స్క్రబ్ చేయాలండి. ఎక్కువగా డోర్ మ్యాట్స్ వేస్తాం కదా, వాటి కింద కానీ కార్నర్స్లో కానీ ఇలా ఉంటుంది. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఎలా ఉందండి చూసారా. ఇప్పుడైతే దీన్ని మనం ఒక టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ గట్టిగా వాటర్లో పిండేసి ఇలా తుడిచేస్తే చాలా నీట్గా అయిపోద్ది. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఒక లైక్ ఇవ్వడం అయితే మీరు అసలు మర్చిపోరనైతే నేను అనుకుంటున్నాను. ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి చాపింగ్ బోర్డ్స్ అందరికీ ఉంటాయి కదా, మనం వెజిటేబుల్స్ అవి కట్ చేస్తాం కదా, ఇది కూడా చాలా నీట్గా పెట్టుకోవాలండి మనం. దాని మీద వీక్లీ వన్స్ ఇలా కొద్దిగా వెనిగర్ వేసి బాగా రుద్దేసి కడిగేస్తే చాలా హైజీన్గా ఉంటుందండి. చాలా బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ టిప్పింగ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదైతే మరొక టిప్ అండి. కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎప్పుడు వెనిగర్ వేసినా కదా కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇదైతే నిజంగా చెప్పాలంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం నోట్లో పెట్టుకుని బ్రష్ చేసుకునే బ్రష్లన్నీ కూడా అంత నీట్గా అయితే కడిగేసి అక్కడ పెట్టేస్తాం, కానీ అంత నీట్గా అయితే ఉండవండి. మనం వీక్లీ వన్స్ అయినా సరే ఇలా వెనిగర్ సొల్యూషన్లో మనం పెట్టి టంగ్ క్లీనర్స్ కానీ బ్రష్లు కానీ ఇలా ఒక 10 minutes అయితే బాగా నాననివ్వాలి. నాననిచ్చి బాగా వాష్ చేసేసుకోవాలండి. ఇలా ఉంచడం వల్ల దాంట్లో ఉండి బ్యాక్టీరియా అంతా పోతుంది. కానీ ఇలా డైరెక్ట్గా అయితే మాత్రం మనం బ్రష్లో పెట్టకూడదండి. ఇవన్నీ ఇలా వాష్ చేసేసుకుని నీట్గా టంగ్ క్లీనర్ కానీ బ్రష్ కానీ మనం మామూలు నార్మల్ వాటర్తో కడిగేసుకుని క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలండి. తుడుచుకుని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఈ టిప్పింగ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే అదే వాటర్లో వెనిగర్ వేసి మనం చక్కగా గ్యాస్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. నాన్ వెజ్ నోటి స్మెల్ అది వస్తూ ఉంటుంది కదా, ఆయిల్ మార్కులు అవి ఉంటుంటాయి కదా, అవన్నీ లేకుండా ఉంటాయి. నీట్గా ఇలా తుడిచేసుకుని పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే చాలా హైజీన్గా ఉంటుందండి. మన ఛానల్లో చాలా మంచి వ్లాగ్స్ ఉన్నాయండి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, మంచి టిప్స్ ఉన్నాయి, డిఐవైస్ ఉన్నాయి. తప్పకుండా మీకు నచ్చితే ఒకసారి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ అందరూ అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ చాలా తక్కువగా చూస్తున్నారండి. ఎందుకో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. తప్పకుండా అటువంటి వీడియోస్ చేస్తాకైతే ట్రై చేస్తాను నేను. అలాగే అదే వాటర్తో మనం గ్యాస్ కౌంటర్ కానీ షింక్ కానీ ఇటువంటి ఏమైనా సరే అలా నీట్గా తుడుచుకుంటే మనం చాలా హైజీన్గా ఉంటుంది, అలా క్లీన్గా కూడా ఉంటుందండి. చక్కగా ఎలా చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. అదే లాస్ట్లో మనకి ఇవన్నీ అయిన తర్వాత నాప్కిన్స్ ఉంటాయి కదా, ఇవి వాష్ చేయాలంటే మనం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా సర్ఫ్ వేసి ఒక మూత వెనిగర్ వేసి దాంట్లో నానబెట్టి ఉతికితే చాలా హైజీన్గా ఉంటాయండి. బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా వెనిగర్ వేస్తే చాలా బాగుంటుంది, బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వెనిగర్తో చేసిన ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్గా ఉంటుందండి. మీరు లైక్ చేస్తే కనుక నా వీడియో ఇంకో 10 మందికి అయితే మాత్రం రికమెండ్ అవుతుందండి. దానికోసం మిమ్మల్ని పదే అడుగుతున్నాను, మీరు లైక్ చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను నేను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.